వెల్కమ్ టు ప్రవీణ్ టెక్. సో ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా మోటోలా G24 పవర్ స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ నచ్చితే అయితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి అన్నమాట. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే మోటోలా G24 పవర్ స్మార్ట్ ఫోన్ అవుతుందో అఫీషియల్గా లాంచ్ అయిపోయింది అండ్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. నేను రికార్డ్ చేసానికి స్మార్ట్ ఫోన్ యొక్క సేల్ ఎప్పుడైతుందంటే 7th ఫిబ్రవరి నుంచి అఫీషియల్గా సేల్ స్టార్ట్ అయిపోతే అప్పుడు మీరు పర్చేస్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ 2 కలర్స్ వస్తుంది, ఇంక్ బ్లూ కలర్ ఇది అండ్ గ్లేసియర్ బ్లూ కలర్, 2 కలర్స్ వస్తుంది. 4GB ర్యామ్ వేరియంట్స్ వస్తున్నాయి, స్టోరేజ్ అండ్ ర్యామ్ వేరియంట్స్ వస్తున్నాయి. ఇక్కడ అఫీషియల్ ప్రైస్ ఏం లేదు. మీరు స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవాలంటే ఫ్లిప్కార్ట్ నుంచి కూడా ఇక్కడ పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ కొంచెం హైలైట్స్ అయితే చూపించేస్తాం మీకు. ఇక్కడ మెయిన్ ఏంటంటే 6000 mAh బ్యాటరీ, టైటిల్ ఉంది పవర్ అనేసి. సో మీకు 6000 mAh బ్యాటరీ వస్తుంది, 30 watts ఛార్జర్తో పాటు వస్తుంది, ఫుల్ డే లాంగ్ వస్తుంది, 50 MP క్వాడ్ పిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అండ్ ఎన్హాన్స్ తో పాటు వస్తుంది అన్నమాట. డాల్బీ అట్మాస్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. ర్యామ్ ఆబ్వియస్గా ర్యామ్స్ వస్తున్నాయి. ఇక్కడ మీడియాటెక్ వాళ్ళ G85 ప్రాసెసర్ వస్తుంది. సో గేమింగ్ ఇంటెన్స్ వస్తుంది, Android 14 వస్తుంది అండ్ వర్చువల్ ర్యామ్స్ అవన్నీ కూడా సపోర్టెడ్ ఉన్నాయి. సో ఇవి మెయిన్ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క హైలైట్స్ అనుకోవచ్చు. అండ్ ఫ్లిప్కార్ట్ గురించి చెప్పినా కదా, సో ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ప్రైస్ చూసుకుంటే 8,999 రూపీస్. సో సింపుల్ చెప్పుకోవాలంటే 9,000 ఉంది. ఇక్కడ మీకు సెక్యూర్డ్ ప్యాకేజింగ్ ఫీ అని చెప్పి మన వాళ్ళు 29 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు అన్నమాట. అదే మీకు 8GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది. సో 8GB ర్యామ్కి 10,000 ఉందన్నమాట. సో 2 వర్జన్స్ ఉన్నాయన్నమాట, 4GB ర్యామ్ వేరియంట్ అండ్ 8GB ర్యామ్ వేరియంట్ ఉంది. అండ్ ఆల్సో 2 కలర్ వేరియంట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో గ్లేసియర్ బ్లూ కలర్ అండ్ ఆల్సో ఇంక్ బ్లూ కలర్. సో 2 కలర్ వేరియంట్స్ స్మార్ట్ ఫోన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ కొన్ని హైలైట్స్ ఏవైతే ఇంతకుముందు మెన్షన్ చేసినాం కదా, ఇక్కడ ఉన్నాయి. 50 MP కెమెరా, Android 14, 6000 mAh బ్యాటరీ, ప్రీమియం డిజైన్, ఇవి మనం ఇంతకుముందుకు చూపించుకున్నాం. 4GB ర్యామ్, 1GB స్టోరేజ్ వేరియంట్స్, వర్చువల్ డిస్ప్లే, 6.6 inches డిస్ప్లేతో పాటు వస్తుంది. మీడియా కిలో G85 ప్రాసెసర్తో పాటు వస్తుంది, డాల్బీ అట్మాస్ వస్తుంది. ఇంతకుముందు మనం హైలైట్స్ మెన్షన్ చేసుకున్నాం, అదే ఇక్కడ పిక్చర్స్లో కూడా వాళ్ళు మెన్షన్ చేసారు. కమింగ్ టు పోర్ట్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఏమో సిమ్ స్లాట్ వస్తుంది అండ్ రైట్ సైడ్ చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాల్యూమ్ రాకెట్, అప్ అండ్ డౌన్ కీస్ అండ్ ఇక్కడ మనకి 3.5 ఆడియో జాక్తో పాటు వస్తుంది అండ్ మైక్, డౌన్లోడ్ స్పీకర్స్, టైప్ సి పోర్ట్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ పంచువల్ కెమెరాతో పాటు వస్తుంది. స్పీకర్ సైడే ఇదే సెకండరీ ఏమంటారు ఆడియో అవుట్పుట్ లాగా వస్తుంది, కింద డౌన్లోడ్ స్పీకర్స్. సో డాల్బీ అట్మాస్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో మంచి స్పెక్స్తో పాటు స్మార్ట్ ఫోన్ వస్తుంది. సో స్పెక్స్ అనుకుంటాం కదా, రైట్ స్పెక్స్కి వెళ్ళిపోదాం ఒకసారి. సో అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ చూసుకుంటే, మోటోరోలా వెబ్సైట్ చూసుకుంటే Android 14 వస్తుంది అన్నమాట అవుట్ ఆఫ్ ద బాక్స్లో. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నాకు 128GB స్టోరేజ్ వేరియంట్, 2GB స్టోరేజ్ వేరియంట్ అని కనిపిస్తుంది. నాకు ఇక్కడ ఫ్లిప్కార్ట్లో మాత్రం స్టోరేజ్ వేరియంట్ కనిపించలేదు. మీరు ఫ్యూచర్లో యాడప్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ సెన్సార్ చూసుకుంటే యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్, సెన్సార్ హబ్, ఫింగర్ ప్రింట్ రీడర్, ఈ కంపాస్, స్టార్ సెన్సార్, జైస్కోప్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. 1TB మైక్రోఎస్డీ కార్డ్ కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ కొంచెం పాత ప్రాసెసర్ బై. సో కొంచెం అదొకటి డిసప్పాయింట్ అనిపించి, కానీ పర్లేదు, కొంచెం డీసెంట్గా కొన్ని గేమ్స్ అయితే ఆడచ్చు. ఇక్కడ జీపీ చూసుకుంటే Amalia G52 MP2 GB పాటు వస్తుంది అండ్ 4GB ర్యామ్, 8GB ర్యామ్ వేరియంట్స్ ఇంత ముందుగా చూసినాం. దానికి తగ్గట్టు ర్యామ్ బూస్ట్లు వస్తున్నాయి అన్నమాట. 4GB, 2GB అండ్ 8GBకి 4GB రెస్పెక్టివ్స్ అనేసి అయితే మెన్షన్ చేసాం. సెకండరీ వచ్చేసరికి అయితే డ్రాబ్యాక్ ఏంటంటే ఒక్క ఓఎస్ అప్గ్రేడ్ వస్తుంది అనమాట. యాక్చువల్లీ 2 OS అప్గ్రేడ్లు ఇచ్చి 3 సెక్యూరిటీ ప్యాచెస్ ఇచ్చేస్తే బాగుండేది, కానీ ఒకటే OS అప్గ్రేడ్ ఇచ్చి 3 సెక్యూరిటీ ప్యాచెస్. సో బై డిఫాల్ట్గా ఏంటంటే Android 15 వస్తుంది. Android 15 దాకా అప్డేట్ వస్తుంది. 3 years దాకా మీకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వస్తాయి అన్నమాట. 6000 mAh బ్యాటరీ విత్ 30 watts ఛార్జింగ్ కేపబిలిటీ వస్తుంది. సో తొందరగా ఛార్జ్ అయిపోతుంది. 6.5 inch డిస్ప్లే, 8.9 థిక్నెస్, అంటే ఇట్లా డైరెక్ట్ 9 mm థిక్నెస్ పాటు వస్తుంది. 197 grams. వాటర్ రెపల్లెంట్ డిజైన్ గుర్తుపెట్టుకొని, వాటర్ రెపల్లెంట్ అంటే చిన్న ఫ్లాషెస్, వాటర్ డ్రాప్స్ పడితే ఏం కాదు, వాటర్లో అయితే ముంచకండి, వాటర్ రెసిస్టెన్స్ కాదు. కెమెరా చూసుకుంటే ఫ్రంట్ 60 MP కెమెరా ఇస్తారు. ఈ ప్రైస్కి అయితే మరి ఘోరంపై 60 MP కెమెరా అయితే ఎవడు ఇయ్యడు.
అది కూడా పంచ్ హోల్ ఇస్తారు. సో ఇది నాకైతే చాలా మంచిగా అనిపించింది. 60 మెగా పిక్సెల్ది మంచి కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. అండ్ దాని తర్వాత మెయిన్ రియర్ కెమెరా చూసుకుంటే 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా అయితే 4-in-1 సెన్సర్తో పాటు వస్తుంది. 2 మెగా పిక్సెల్ ఏమో మ్యాక్రో విజన్ కెమెరా అనమాట. సో చూపించేస్తాను ఇక్కడ. సో ఇదనమాట 50 మెగా పిక్సెల్ క్వాడ్ కెమెరా. సెకండరీ వచ్చేసరికి 2 మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరా. సో మోస్ట్ ఆఫ్ కేసులో అంత ఫరకే పడదు, బేసిక్ యూస్కి సరిపోతాం మేడం. ఇక్కడ 1080p 30fps రికార్డింగ్స్ అయితే ఈజీగా అయిపోతుంది. అండ్ స్టీరియో స్పీకర్స్తో పాటు వస్తుంది. డాల్బీ అట్మాస్ ఇంతకుముందు చెప్పినా కదా, స్మార్ట్ ఫోన్లో పైన ఏదైతే స్పీకర్ దాన్ని సెకండరీ స్పీకర్లా కింద డౌన్లోడ్ స్పీకర్స్ లాగా కాంబినేషన్లో డాల్బీ అట్మాస్ ఆడియో అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నాం. 3.9 జాక్ ఉంది. అది మనకి ఇక్కడ స్టార్టింగ్లో మెన్షన్ చేసినా కదా టాప్లో, ఇది 3.9 జాక్. సో హెడ్ ఫోన్స్కి FM రేడియోకి వస్తుంది. సో ఇక్కడ మై యూఎక్స్ వల్ల యూఐతో పాటు వస్తుంది. ఫింగర్ ప్రింట్, స్క్రీన్ షాట్ అవన్నీ ఏవైతే షార్ట్ కట్ కీస్ ఉంటే అవన్నీ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ గురించి చూసుకుంటే 4G స్మార్ట్ ఫోన్ కాబట్టి ఇక్కడ మీకు 4Gకి సంబంధించిన అన్ని కనెక్టివిటీ వస్తున్నాయి. లొకేషన్ చూసుకుంటే GPS, AGPS, క్లోనోస్, గాలియోస్, LTEP, SUPL సంబంధించిన లొకేషన్ సర్వీసెస్ అన్ని కూడా ప్రొవైడ్ చేసి ఇక్కడ 3 కార్ స్లాట్స్తో పాటు వస్తుంది. 2 నానో సిమ్స్, ఒక మైక్రోస్ కార్డ్ పెట్టుకోవచ్చు. వైఫై చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. 2.4 GHz 5 GHz వైఫై వస్తుంది. బ్లూటూత్ పర్లేదు బై, ఈ ప్రైస్ కేటగిరీ మనం అంత ఎక్స్పెక్ట్ చేయాలి. బ్లూటూత్ వర్జన్ 5.0 ఉంది, ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లో బాక్స్లో ఏమొస్తుందంటే స్మార్ట్ ఫోన్ టైప్ సి కేబుల్, చాలా డాక్యుమెంట్స్ మిగతా వేరే వేరే వస్తున్నాయి. ఓవరాల్గా డీసెంట్ స్పెక్స్తో పాటు ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే వచ్చింది అనుకోవచ్చు. బడ్జెట్లో వస్తుంది. ఒక మాటలు చెప్పుకోవాలంటే బడ్జెట్లో ఇది ఒక మంచి స్మార్ట్ ఫోన్ అనమాట మోటరోలా నుంచి. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. 8-9 వేలకి మంచి ఆప్షన్ లాగా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయని అంటే ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. కొన్ని ఆఫర్స్ ఉన్నాయి, అవి అవైల్ చేసుకుంటే కొంచెం డిస్కౌంట్ వస్తుంది. దాన్ని బట్టి మీరు అవైల్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఓవరాల్గా మంచి స్మార్ట్ ఫోన్ బడ్జెట్లో చూసే వాళ్ళకి డీసెంట్గా ఉందన్నమాట. నా ఒపీనియన్లో తీసుకోవాలని అంటే తీసుకోవచ్చు, బడ్జెట్లో వస్తుంది కాబట్టి. రెగ్యులర్ బేసిక్ యూస్కి బాగుంటుంది. గేమింగ్ కూడా కొంచెం స్లైడ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీకు మినిటెక్ వల్ల GT5 ప్రాసెసర్ వస్తుంది, డీసెంట్ గేమింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది నా రివ్యూ అనుకోవచ్చు. ఫైనల్గా ఫోన్ తీసుకోవాలంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. బడ్జెట్లో చూసే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అయితే కనిపిస్తుంది, నా ఒపీనియన్. మీకైతే అర్థమైపోయింది కదా, నాకైతే బడ్జెట్లో అంటే 10,000 లోపల ఇది ఒక మంచి స్మార్ట్ ఫోన్ లాగా అనిపిస్తుంది. మంచిగా కళ్ళు మూసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. కొంచెం డ్రాబ్యాక్ ఏంటంటే బోల్డ్వేస్ అవన్నీ ఉన్నాయి కదా, ఒకటి స్లైడ్గా డిజేబుల్ చేసుకుంటే సరిపోతుంది. బడ్జెట్లో 6 mAh బ్యాటరీతో పాటు మంచిగా వస్తుంది, తీసుకోవచ్చు అనేసి అయితే మంచి అడ్వైస్ అయితే ఇస్తాను. అంటే వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మంచిగా ఈ వీడియో అయితే ఇంత ఇక్కడ దాకా చదువుతూ ఇష్యూ వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.